కాంగ్రెస్ పార్టీలో తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేయడం జరిగింది. కొన్ని రోజుల తర్వాత ఆయన సస్పెన్షన్ మీద ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అంటే ఆ ప్రెస్ మీట్లో ఒక సంచలన వ్యాఖ్యలు చేసి కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏలోనే అంటే ఫస్ట్ నుంచి కూడా అంతర్గత కుల రాజకీయాలు ఉన్నాయని చెప్పి ఒక సంచలన వ్యాఖ్య చేశారు. ప్రస్తుతం అంటే ఈ కాంగ్రెస్ పార్టీలో జరిగినటువంటి ఆ సస్పెన్షన్ గురించి మనతో పాటు మాట్లాడడానికి రాజేష్ నాయక్ ఉన్నారు. మాట్లాడదాం అన్న. నమస్తే అన్న. అన్న, ఏం చెప్తారన్న అంటే ఇప్పుడు కొంతమంది ఏమంటా ఉన్నారు, ఈ సస్పెన్షన్ కూడా అంతా ఒక డ్రామా అని చెప్పి చెప్తున్నారు. మీరు ఎట్లా చూస్తారు దాన్ని, ఏం చెప్తారు దాని మీద? ఇప్పుడు సస్పెన్షన్ అనేది మల్లన్నకు ఒక సస్పెన్షన్ ఒక న్యాయము, గూడెం మైపాల్ రెడ్డికి ఒక న్యాయం ఉండద్దు. ఇప్పుడు గూడెం మైపాల్ ఇంకా మల్లన్న ప్రభుత్వం చేసిన విధానాలనే తప్పుపట్టింది తప్ప ఆయన పార్టీని ఎటువంటి మాటలు ఏం అనలే. మరి ఈయన డైరెక్ట్గా అనరాని మాటలతోటి ఒక బూతు పదంతో లా పార్టీ అని చెప్పేసి మాట్లాడాడు. మరి ఇవాళ అదే చిత్తశుద్ధి ఏదైనా ఉన్నది రేవంత్ రెడ్డికి అని అంటే తక్షణమే నీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఉన్నాడు గూడెం మైపాల్ రెడ్డి, ఆయన్ని సస్పెండ్ చేయాలి. నీకు ఈ బీసీల మీద కానీ ఇతరత్ర కులాల మీద ఉన్న నీ యొక్క ప్రేమ దాన్ని చూపెట్టుకోవాలి. 100-200%. ఇప్పుడు తీన్మార్ మల్లన్నకు న్యాయము, తీన్మార్ మల్లన్న చేస్తేనేమో వ్యభిచారమైంది, ఈ గూడెం మైపాల్ రెడ్డి చేస్తేనేమో సంసారం అవుతుందా? 10,000% వ్యభిచారమే, సంసారమే. 100-200% వీడు అన్నాడు కాబట్టి వాడిని నువ్వు మళ్ళీ కానీ నువ్వు సస్పెండ్ చేసినావు. అదేవిధంగా ఇప్పుడు గూడెం మైపాల్ రెడ్డి గారు అన్నాడు, 10,000% వాడిని కూడా సస్పెండ్ చెయ్యి. సస్పెండ్ చేసి నువ్వు చిత్తశుద్ధి నిరూపించుకో. లేదంటే మాత్రము రానున్న రోజులలో వచ్చే ఎలక్షన్లలో చెప్పుతోడు కొడతారు మీ పార్టీని. అంటే ఒకరికి ఒక న్యాయం ఇంకొక న్యాయం ఉండద్దు బాయ్. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి చాలా మంది మంత్రులు ఇంతకుముందు గతంలో రేవంత్ రెడ్డిని కానీ పార్టీని కానీ విమర్శించిన సందర్భాలు చాలా ఉన్నాయి. మరి ఎందుకు తీన్మార్ మల్లన్నని అంత సడన్ గా సస్పెండ్ చేయాల్సి వచ్చిందన్న? వాళ్ళు ఇక తీన్మార్ మల్లన్న గురించి మాకు సంబంధం లేని విషయం. ఆయన దుకాణం వేరే, కానీ సస్పెన్షన్ అనేది చెయ్యొద్దు ఆయన. ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడిండు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడిండు, ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడిండు. మొన్న ఇదే సస్పెన్షన్ చేసినటువంటి చిన్నారెడ్డి ఆ లోకల్ ఎమ్మెల్యే మెగారెడ్డి మీద మాట్లాడిండు. అంటే వీళ్ళకి సంబంధించిన ఒక కులము ఒక వర్గం మాట్లాడితేనేమో సంసారాలు అయింది, వేరేటోడు మాట్లాడితేనేమో. కాబట్టి ఎవడు మాట్లాడినా పార్టీకి అగెనిస్ట్ గా నువ్వు తీన్మార్ మల్లన్న మీద తీసుకున్న చర్యనే ఇంకొకరి మీద తీసుకోవాలంటున్నాం మేము. అంతే. వాళ్ళ పార్టీ వాళ్ళ అంతర్గత దుకాణం, మనకు సంబంధం లేనిది, అది అవసరం లేదు. కాకపోతే నువ్వు తీన్మార్ మల్లన్న మీద ఏమైతే సస్పెన్షన్ వేటేసినావో మీ పార్టీలో మాట్లాడిన గూడెం మైపాల్ రెడ్డికి కూడా 200% అది వర్తిస్తుంది, చేయాలి. అయితే ముఖ్యంగా ఇప్పుడు ఈ సస్పెన్షన్ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఒక డ్రామా అని చెప్పి బయట ప్రచారం నడుస్తూ ఉన్నది. అంటే కావాల్సుకొని తీన్మార్ మల్లన్న ఆయనంతటా ఆయనే సస్పెండ్ కావాలని చూసిండు. ఇది రేవంత్ రెడ్డి తీన్మార్ మల్లన్న మధ్యలో నడుస్తున్నటువంటి ఒక గేమ్ అని చెప్పి చెప్తా ఉన్నారు. దీన్నంతా ఏం చెప్తారని? ఇప్పుడు సస్పెండ్ చేసిందా ఇట్లా? సస్పెన్షన్ అనేది నిజమే, అది బయటికి పేపర్ వచ్చింది. దాని తర్వాత రేపటి రోజున వీళ్ళిద్దరిది డ్రామా అని తేలింది అనుకో, ఇద్దరి ముడ్డి మీద డ్రైవర్ లేకుండా కొడతారు జనాలు. రేవంత్ రెడ్డిని కొడతారు, తీన్మార్ మల్లన్నని కొడతారు. ఇప్పుడు నువ్వు బీసీ వాదం ఎత్తుకొని బీసీల కోసం నేను నిలబడ్డా వ్యక్తి అని చెప్పేసి మాట్లాడి ఇలా రెడ్లను తిట్టినావు కాబట్టి నేను సస్పెండ్ చేసేళ్ళు. అదే స్టాండ్ మీద ఉంటే నిన్ను జనాలు గౌరవిస్తారు. లేని పక్షంలో మళ్ళీ డువెల్ రోడ్గా గోడ మీద పిల్లిలాగా అటు ఉంటే ఇటు అటు మాట్లాడినావు అనుకో, చెప్పు తీసుకొని తంతారు. తీన్మార్ మల్లన్నగాడే కానీ ఇంకెవడైనా కానీ 10,000% తంతారు. కాబట్టి వీళ్ళు తీసుకున్న పంత ఏదైతే ఉన్నదో దాన్ని సక్రమంగా ముందుకు తీసుకునే ప్రయత్నం జరిగితే జనాలలో ఉంటారు, లేని పక్షంలో తరుముతారు. రైట్ అన్న. అంటే ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అయింది, ఎండలు బాగా మండుతూ ఉన్నాయి. అంటే గత 10 సంవత్సరాల ప్రభుత్వంలో ఎర్రటి ఎండలలో సైతం మత్తళ్ళు దునికినైనా తెలంగాణలో అని చెప్పి చాలా మంది చెప్పారు. మరి ఇప్పుడు పరిస్థితి ఏంది? మన రైతులు వేసిన నాట్లను కూడా పశువులకు, మేకలకు, గొర్రెలకు మేపాల్సిన పరిస్థితి వస్తుంది. ఏం చెప్తారన్న దీన్ని? అన్న ఒకటే అన్న, ఇగో పెయింటర్కి పెయింట్ ఇవ్వాలి. ఒక పెయింటర్కి పెయింట్ ఇస్తే, ఓ పెయింట్ బకెట్ ఇస్తే పెయింట్ వేసుకుంటాడు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చినాం అనుకో ఈ పరిస్థితి. ఇప్పుడు పాలన చేతగానని తీసుకొచ్చి నువ్వు ఇలా కూసపెడితే ఏమవుతుంది? తెలంగాణ రాష్ట్రం అరిగోసపడుతుంది. మొత్తానికి మొత్తం తారుమారైపోయింది. అరే మేలో ఇప్పుడు ఏంది, ఇది ఫిబ్రవరి మార్చే, ఇది మేలో సైతం మత్తలు దూకినాయి. మాకు వద్దురా నాయన, నీళ్ళు వద్దు, మాకు అవసరం లేదు, మొత్తం మేము వరి కోసుకోవడానికి కూడా లోపలికి హార్వెస్టర్లు పోతలేవు, మేము వరి కోసుకోవడానికి ఇబ్బంది అయితేనే మాకు నీళ్ళు వద్దని చెప్పేసి మాట్లాడినప్పుడు, మరి ఇప్పుడు మాకు నీళ్లు కావాలరా నాయన అని చెప్పేసి లబో దిబ్బో అని రైతులు కొట్టుకుంటా ఉన్నారు. అనంటే ఎట్లున్నది అనంటే, నాడు కేసీఆర్ ప్రభుత్వంలోనేమో చక్కెర బుక్కిన రైతులు ఇవాళ ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో తౌడు బుక్కే పరిస్థితి వచ్చింది. అంటే ఏదైతే రైతులు ఆత్మహత్యలు ఆగాలి, మన తెలంగాణ పంటలు వండాలి,
ఆంధ్ర పంటలు ఒక పక్క ఆంధ్ర పంటలు పండుతున్నాయి, తెలంగాణ పంటలు ఎండుతున్నాయని ఇలాంటివన్నీ చూసి కొట్లాడి విద్యార్థుల బలిదానంతో తెచ్చుకున్న తెలంగాణలో మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ఏర్పడిన తర్వాత ఒక 450 మందికి పైచిలకు రైతులు ఆత్మహత్యలు చేసుకొని చనిపోవడం కానీ, ఎండిపోయిన పంట పొలాలను చూడడం కానీ ఎట్లా అనిపిస్తూ ఉన్నదండి ఇదంతా చూస్తాం అన్న? ఇగో నాడు ఉద్యమం జరిగిందే నీళ్లు నిధులు నియామకాలు అనే ట్యాగ్ లైన్ తోటి జరిగింది. అదే విషయంలో కేసీఆర్ గారు ఫస్ట్ నీళ్లను బాగు చేసిండు, రైతులు సంక్షేమంగా ఉంటే సుఖంగా ఉంటే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని చెప్పేసి ఆయన గ్రహించిన వ్యక్తి. నీళ్లను ప్రతి ఇంచు పారేటట్టు తెలంగాణ రాష్ట్రంలో బీడు భూములు ఉండొద్దు, నెర్రబారిన నేలలు ఉండొద్దు అని చెప్పేసి ఆ సంకల్ప బలంతో ప్రతి ఇంచు పారేటట్టు ఆయన ప్రయత్నం చేసిండు. కాళేశ్వరం కట్టిండు, లిఫ్ట్ ఇరిగేషన్లు కట్టిండు, పాలమూరు రంగారెడ్డి పథకాలుగా స్టార్ట్ చేసిండు, రకరకాలుగా ఆయన ప్రయత్నం చేసిండు, రైతులను సుఖంగా ఉంచిండు. మరి ఒక దారి నిర్మించిన కేసీఆర్ ఆ దారిలో ఈ ప్రభుత్వం కూడా పోతే కంటిన్యూ అయిందనుకో రైతులకు ఏం ఇబ్బంది ఉండదు. ఇప్పుడు కాళేశ్వరం కూలిపోయింది, మొత్తం అంత ఆగమైపోయిందని చెప్పేసి మాట్లాడి ఆ మొత్తం ఏదో రకం ఒక డైలమా క్రియేట్ చేసి జనాలల్లా ఇలా నువ్వు నీళ్లు లేకుండా దాంట్లో నుంచి నీళ్ళని ఎత్తిపోయకుండా మిగతా ప్రాజెక్టులకు పోకుండా చెప్పేసి ఇలా రైతులను అరిగోస పెట్టి ఇవాళ మొత్తం నువ్వు ఇబ్బంది పెడతా ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా సహిస్తుందన్న? ఇప్పుడు మనం కొట్లాడిందే నీళ్ళ కోసం అన్న. మన బతుకులు ప్రతి ఒక్కరి యొక్క బతుకు నీళ్ళ మీదనే ఉంటుంది, ప్రతి ఒక్కరి బతుకు నీళ్ళతోనే ముడిపడి ఉంటుంది. ఆ నీళ్ళే నువ్వు ఇయ్యనప్పుడు నువ్వెందుకుండి? ఒక్కటే వీళ్ళకి కావాల్సింది కాంట్రాక్టులు, వీళ్ళకి కావాల్సింది కమిషన్లు, వీళ్ళకి కావాల్సింది మూసి ప్రక్షాళన అని ఒక దుకాణం. అట్లాంటివి చేస్తే వీళ్ళకు 1,00,000 కోట్లు 50,000 కోట్లు మిగులుతాయి. అదేవిధంగా ఇంకో ప్రాజెక్టు కడితే ఇంకో రకంగా మిగులుతాయి తప్ప వీళ్ళకు రైతులకు నీళ్ళ ఏమొస్తాయి అన్న? రైతు బాగుపడతాడు. రైతు బాగుపడడానికి ఏమవుతుంది? వీళ్ళ దగ్గరికి ఎవడు రాడు, అయ్యో దేహి అని ఎవడు అడగడు. కాబట్టి వీళ్ళ రైతు లెక్కనే ఉంచాలి తప్ప వీళ్ళ రైతును రాజు చేయొద్దని చెప్పేసి ప్రగాఢంగా ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి. తప్ప ఏ రోజైనా ఈ నీళ్ళ విషయం కేసీఆర్ గారు నాడు ఉన్నప్పుడు ఎవ్రీ డే రివ్యూ పెట్టేది. నీళ్లు అరే బాబు ఎత్తిర్రా, నీళ్లు ఎన్ని టీఎంసీలు వచ్చినాయి, ఎన్ని క్యూసెక్లు బయటికి పోతారు మన దాంట్లకు, మన నీళ్ళను మనం ఎత్తిపోసుకోవాలని చెప్పేసి ఎవ్రీ డే ఈఎన్సీలతోటి ఎస్సీలతోటి డిఈలతోటి రివ్యూలు పెట్టి మాట్లాడేది. ఈ రేవంత్ రెడ్డి ఎవరితోటి రివ్యూలు పెడుతుండు? కాంట్రాక్టర్లతో రివ్యూలు పెడుతుండు, కమిషన్ల కోసం రివ్యూలు పెడుతుండు, అదేవిధంగా ఎక్కడ భూములు ఉన్నాయని చెప్పేసి దాని మీద రివ్యూలు పెడుతుండు తప్ప రైతుల గురించి ఎక్కడ కూడా రివ్యూ పెట్టిన దాఖలాలు లేవు, రైతు గురించి మాట్లాడిన దాఖలాలు లేవు అన్న. వానికి అవసరం లేని సబ్జెక్ట్ కదా. రైతు మీద ప్రేమ ఉంటే రైతు గురించి మాట్లాడతారు, రైతు మీద ప్రేమ లేనప్పుడు రైతు గురించి ఏం సంబంధమైన? అంటే మొన్న 1 year పాలనలో రైతు పండుగ అని పెట్టి రైతులందరినీ పిలిచి పండుగలు చేసిండు, ఉత్సవాలు చేసిండు, అవన్నీ కల్పితమేనా? ఉత్తుది అన్నాయో మసిబూసి మారడికాయ చేస్తే జనాలు ఎవడు నమ్మడు. 100కు 200% రేవంత్ రెడ్డి మీద, రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన నిర్ణయాల మీద, రేవంత్ రెడ్డి పరిపాలన మీద క్లారిటీ ఒక పర్సెప్షన్ జనాలకు వచ్చింది, 10,000% వచ్చింది. నువ్వు ఎంత చేద్దామని చూసినా జనాలు నమ్మరు, దాంట్లో నో డౌట్ అట్ ఆల్. అందుకోసమే ఫ్రస్ట్రేషన్లో పొద్దున్న లేస్తే ఇప్పుడు జనాలను పొద్దున నువ్వు మైక్ పట్టుకొని పోయినావు అనుకో, కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే అని అంటారు తప్ప కేసీఆర్ ఉన్నప్పుడు బాగాలేదు వీళ్ళు వచ్చినాక బాగున్నదని ఒక్కడు కూడా చెప్పాడు. అదేవిధంగా కేసీఆర్ పేరు ఎట్లా పోవాలని చెప్పేసి పొద్దున్న లేస్తే కేసీఆర్ని తిడదడియడు తప్ప ఏదో మంచి పని చేద్దామని అయితే మాత్రం ఎక్కడ ట్రై చేసిన దాఖలాలు లేవన్నా. ఈయనకు కనీసం చెయ్యడు, అవసరం లేని విషయం కదా అది, మనకి ఏం సంబంధం లేదు. అట్లాంటప్పుడు మనం నేను డిస్కస్ చేసుడు కూడా చాలా తప్పది, అవసరం లేదు. అసలు ఈ నీళ్లు తెలంగాణలో అంటే ఈ పంటలు ఎండడానికి కానీ, ఈ నీళ్లు తెలంగాణకు రాకపోవడానికి కానీ, తెలంగాణ నీళ్ళు ఆంధ్రకు పోవడానికి కానీ ఎవరి ఫాల్ట్ అంటారు ఇదంతా? అంటే ముఖ్యమంత్రిదైనా లేకుంటే సంబంధిత మంత్రులు ఉంటారు కదా మన నీటిపారుదల శాఖ అన్న. ఇంటి పెద్ద మనిషి మంచుకుంటే ఇంట్లో ఉన్న వాళ్ళు అందరు మంచుకుంటారు. బాజాబ్తగా ఇంటి పెద్ద మనిషి ఎవడు? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. నువ్వు గైడ్ లైన్స్ ఇస్తే, నువ్వు గైడ్ చేస్తే మంత్రులు అదే తరహాలో పనిచేస్తారు, అధికారులు అదే తరహాలో పనిచేస్తారు. నీళ్లు కూడా ఎన్ని క్యూసెక్లు రావాలి, ఎన్ని టీఎంసీలు రావాలి అనే దాని మీద సమగ్రమైన నువ్వు ఎప్పటికప్పుడు, ఇప్పుడు ఎండాకాలం వస్తుందనే సోయి అయితే ఉండాలి కదా మనిషికి. మనిషి పుట్టినావు కదా, నీ ఇంట్లో నువ్వు స్నానం చేస్తావు, నీ ఇంట్లో నువ్వు నీళ్లు తాగుతావు, పేదోడు తాగద్దా? నీ తల్లిదండ్రులు అందరు మంచిగా ఉన్నారు, నీ అన్నదమ్ములు మంచిగా ఉన్నారు, పేదోడు మంచిగా ఉండద్దా? వాళ్ళకైతే నీళ్లు కావాలి, నీకు 100,000 ఎకరాలకు నీళ్లు పంపించుకుంటావు, 1,000 ఎకరాలు మంచిగా సస్యశ్యామలంగా ఉంటాయి, పేదోని నీళ్ళు అవసరం లేదా? ఎక్కడ న్యాయం అండి ఇది? ఎక్కడ న్యాయము? వీళ్లకు కనీస అవగాహన లేదు అన్న. పేదోని మీద ప్రేమ ఉన్నదనుకో రైతుకు నీళ్ళు ఎట్టేయాలని ఆలోచన వస్తుంది. అది లేనప్పుడు ఏమవుతుంది అంటే, ఇప్పుడు వీళ్ళంతా పొలాలని హలాలు చేసి రియల్ ఎస్టేట్ చేసుకొని బతికేటోళ్ళు ఎవరు? రేవంత్ రెడ్డి. పొలాలని హలాలు చేసి రియల్ ఎస్టేట్ చేసుకొని బతుకుతాడు ఆయన. అట్లాంటోడు ఇవాళ నువ్వు పొలానికి నీళ్ళు ఇవ్వనంటే మన మూర్ఖత్వం అది అడగడం. వానికి ఆలోచన రాదు.
దీనికి ముగ్గెట్లు వేయాలి, దీంట్లో ప్లాట్లు ఎట్లా చేయాలి, దీన్ని ఏ రకంగా అమ్మాలి, నార్త్ ఫేస్ ఎటు పెట్టాలి, ఈస్ట్ ఫేస్ ఎటు పెట్టాలి, నార్త్ ఈస్ట్ పెట్టి మళ్ళీ ఇంకో వీని నమ్మి ఇంకొకరిని ఇదే తరహాలో దీన్ని బౌండరీ మార్చి ఇంకొకరికి ఎట్లా అమ్మాలనే ఆలోచన వస్తుంది తప్ప నీళ్ళు తీసుకపోయి ఎట్లా ఇవ్వాలి, నీళ్ళ వ్యవస్థను ఎట్లా స్ప్రెడ్ చేయాలనేది మాత్రం వాళ్ళకి ఎటువంటి ప్రేమ ఏం ఉండదు. వానికి పొలం చూస్తే రియల్ ఎస్టేటే గుర్తొస్తుంది తప్ప పొలం చూస్తే వానికి నీళ్ళు ఇవ్వాలి, పొలం చూస్తే రైతు బాగుపడాలని చెప్పేసి ఆలోచన ఉండదు. రైట్ అన్న, అంటే నాడు మలిదశోద్యమం వల్ల ఒక 1200 మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకొని మన రాష్ట్రం కోసం బలిదానాలు చేసుకొని మరి రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం ఈ నీళ్లు నిధులు నియామకాలని. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ కోసం కూడా ఇదే విద్యార్థులు అనేక బస్సు యాత్రలు, ఇంటింటికి గడప గడపకు పోయి వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులను కావచ్చు, అవ్వతాతల్ని కావచ్చు, కాళ్ళు మొక్కి ఏళ్ళు మొక్కి మరి వేపించారు, కాంగ్రెస్ని తెచ్చారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉన్నది అంటే 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి అని చెప్పిండు, అవన్నీ ఫుల్ఫిల్ అయినట్టేనా? విద్యార్థుల పరిస్థితి ఎట్లా ఉన్నది, నిరుద్యోగుల పరిస్థితి? అన్న వీళ్ళకు చెప్పు తీసుకొని కొట్టాలనా లేకపోతే ఒక తువాలలో చెప్పేసి కొట్టాలనా, వీళ్ళ పెండతోటి కొట్టాలనా, ఎవ్వంతోటి కొట్టాలనో మనకు అర్థం కాని పరిస్థితి. అన్న నీకే దయచేసి ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, నేను మీ యొక్క ఆద్య టీవీ నుంచి మీకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఇదే మైకు ఇదే కెమెరా పట్టుకొని ఇక్కడే మా లైబ్రరీ ఉన్నది, దాంట్లో స్టిల్ నవ్వు 5-6 వేల మంది చదువుతా ఉన్నారు. అక్కడికి వెళ్ళండి, అడగండి ఎన్ని వేల ఉద్యోగాలు ఇచ్చిండి ఈ గాడిద కొడుకులు అని చెప్పేసి అడగండి. ఇదే రాహుల్ గాంధీ దేశమంతా రాజ్యాంగం పట్టుకొని తిరుగుతాడు, ఈ లుచ్చానే మాట్లాడతాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడ్డది అని అంటే మా యొక్క నిరుద్యోగుల మీద, మా యొక్క యువకుల యొక్క త్యాగాల పునాదుల మీదనే ఏర్పడ్డది తప్ప రేవంత్ రెడ్డిని చూసో లేకపోతే కాంగ్రెస్ పార్టీని చూసో వేయలే. గత ప్రభుత్వం మోసం చేసింది, మేము వచ్చినాక మంచి చేస్తాము, మార్పు అని చెప్పి ఇవాళ మమ్మల్ని మభ్యపెట్టి ఇవాళ ఓట్లు వేయించుకొని మమ్మల్ని ఏం చేస్తారన్నా? నాడు కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చినట్టు ఉద్యోగాలను మేము ఇచ్చినామని చెప్పి మాట్లాడుతున్నారు తప్ప కొత్త నోటిఫికేషన్లు ఏమిచ్చిల్లన్నా సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నా చెప్పారు. సంవత్సరంన్నర అయింది అంటే 3 లక్షల ఉద్యోగాలు రావాలి. వీళ్ళు ఇచ్చింది ఏంటన్నా 30,000 ఉద్యోగాలు. అదేవిధంగా ప్రతి నిరుద్యోగ భృతి 4,500 రూపాయలు ఇస్తామని అన్నారు, ఇప్పటి వరకు లేదన్నా. మహిళలకు స్కూటీలు ఇస్తామని అన్నారన్న, ఇప్పటి వరకు లేదన్నా. మహిళలకు వైఫై ఫ్రీ ఇస్తామని అన్నారన్న, ఇప్పటి వరకు లేదన్నా. జాబ్ కార్డు ప్రతి విద్యార్థికి జాబ్ కార్డు 5 లక్షల రూపాయలతోటి జాబ్ కార్డు అని చెప్పారన్న, ఇప్పటి వరకు లేదన్న. మెగా డిఎస్సి ఇస్తామని చెప్పారన్న, ఇప్పటి వరకు లేదన్న. ఎస్సీ ఎస్టీ విద్యార్థులు 10th పాస్ అయితే 10,000 రూపాయలు ఇస్తామని అన్నారు, ఇంటర్ పాస్ అయితే 20,000 అన్నారు, పీజీ పాస్ అయితేనేమో 1,00,000 రూపాయలు అన్నారు, డిగ్రీ పాస్ అయితే 50,000 అన్నారు, పిహెచ్డి చేస్తే 5 లక్షలు ఇస్తామని అన్నారన్న. నేను పిహెచ్డి విద్యార్థిని, మరి నా అకౌంట్లోకి ఇప్పటివరకు రాలే అన్నారు. అంటే వీళ్ళు అధికారంలో రావడానికి కోసము ఎన్ని వేషాలు వేయాలో అన్ని వేషాలు వేసారు, పగటి వేషాలు మొత్తం వేసారు, గద్దెకెక్కారు. కనీసం ఇప్పటి వరకు ఇదే రాహుల్ గాంధీ, ఇదే రేవంత్ రెడ్డి మా యొక్క చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చేళ్ళు, అశోక్ నగర్కి వచ్చి మా యొక్క యువకులు నిరుద్యోగులను మభ్యపెట్టి ఇవాళ గద్దెనెక్కిర్రు. ఈ గాడిదలో ఎటు పోయిరన్నా? రాహుల్ గాంధీకి సిగ్గున్నదా అని అడుగుతున్నాం మేము. అరే బాబు, మేము రేవంత్ రెడ్డి ముఖం చూసి వేయలే, ఇక్కడున్న నాయకుల ముఖం చూసి ఓట్లు వేయలే మిమ్మల్ని. రాహుల్ గాంధీని చూసినాం, సోనియా గాంధీని చూసినాం. వీళ్ళు వస్తేనే మేము నమ్మకం వచ్చింది, రేపటి రోజున వీళ్ళు మంచి చేస్తారు కావచ్చు అని చెప్పేసి నమ్మినాం. కానీ వీళ్ళు ఈ దున్నపోతులు, ఈ స్టూపిడ్ ఫెలోస్, యూజ్లెస్ ఫెలోస్ కనీసం ఇప్పటివరకు హైదరాబాద్ని విజిట్ చేసిన దాఖలాలు లేవు. ఓట్లు వేయించుకున్నారు, గద్దెనెక్కిరు, దెంగేసారు. కానీ ఇప్పటి వరకు మేము మా యొక్క అరే మిస్టర్ రాహుల్ గాంధీ, వీఆర్ అప్పీలింగ్ టు యూ, నువ్వు రా హైదరాబాద్, ఢిల్లీ నుంచి హైదరాబాద్కి రా, ఇక్కడికి వచ్చి వాస్తవ పరిస్థితి గమనించు, నీకు కావాలంటే మేమే టికెట్ బుక్ చేస్తాం, రా చూడు, నువ్వు పెట్టినటువంటి ముఖ్యమంత్రికి గైడ్ చేయి. ఇది కాదురా భయ్, మనము హామీలు ఇచ్చింది గివి, 6 గ్యారంటీలు ఇచ్చినాం, 420 హామీలు ఇచ్చినాం, కనీసం ఒక్కటి కూడా ఫిల్ చేయకపోతే రేపటి రోజున చెప్పు తీసుకొని కొడతారా వీళ్ళు? తెలంగాణ రాష్ట్ర ప్రజలు చాలా చైతన్యవంతులు, పోరాటాల గడ్డ ఇది, ఇక్కడ ఎవడైనా ప్రశ్నిస్తాడని చెప్పేసి వాళ్ళను కనీసం ఒక బెత్తం పట్టుకొని వాళ్ళని కొట్టి చెప్పురా భయ్. కనీసం నువ్వు ఇప్పటి వరకు 15 నెలల వరకు తెలంగాణ రాష్ట్రంలో అడుగు పెట్టకపోతే నిన్ను ఏ చెప్పు తీసుకొని కొట్టాలి రాహుల్ గాంధీ? అంటే ఇదే నిరుద్యోగుల కోసం ఇదే గడ్డ మీద, ఉస్మానియా గడ్డ మీద కాంగ్రెస్ని గెలిపించడం కోసం నిరుద్యోగుల తరఫున కొట్లాడినటువంటి ఎమ్మెల్సీలు ఇప్పుడు ఉన్నారు కదన్న ఈ పార్టీలో. వాళ్లకు సిగ్గు లేదన్న, వాళ్ళు అధికారం కోసం పనిచేసారు. వాళ్ళని తిడితే ఏం లాభం? ఇప్పుడు వాళ్ళని ఏం తిట్టలేము. వాళ్లకు మేము ఒక గిఫ్ట్గా గాజులు, చీరలు, ఇవాళ మహిళల దినోత్సవం అది జరుపుకోవాలి. వాళ్ళు ఇలా మహిళల దినోత్సవం మేము కోదండరామ్ గారికి చెప్తున్నాము, అదేవిధంగా తిన్మార్ మల్లిగానికి చెప్తున్నాము, అదేవిధంగా వాడు బల్మూర్ వెంకటికి చెప్తున్నాము, అదేవిధంగా సిరాజ్ అనేట ఆయన ఒకడు ఉన్నాడు,
ఆయనకు చెప్తున్నా వీళ్ళు కాల గజ్జ కట్టుకొని ప్రతి ఊరు గడప గడవ మాలాంటి వాళ్ళని రెచ్చగొట్టి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం గద్దనే తీసుకొచ్చిళ్ళు. ఏం చేసిళ్ళు వీళ్ళు? కనీసం వీళ్ళ గురించి మాట్లాడుకుంటారు తప్ప నిరుద్యోగుల గురించి ఎక్కడైనా మాట్లాడుతున్నారా? ఈ నలుగురికి నేను ఇవాళ మహిళల దినోత్సవ శుభాకాంక్షలు చెప్తా ఉన్నా. కోదండరామరెడ్డి గారికి, ఆకునూరు మురళికి, అదేవిధంగా మన బల్మూరు వెంకట్కి, తిన్మార్ మల్లిగానికి, అదే సిరాజ్కి మహిళల దినోత్సవ శుభాకాంక్షలు. మీరు ఈ పురుషులాగా పనికిరారు అబ్బాయి. 15 నెలలు దాటింది, మీరిచ్చిన హామీలు ఇప్పటి వరకు ఒక్కటి కూడా నెరవేర్చలే. కనీసం మాట్లాడినవాడు నువ్వెందుకు బై? ఇక ఆ పదవి నీకెందుకు? ఆ పదవి నీకు మా యొక్క యువకులు ఈ నిరుద్యోగుల శ్రమ వల్ల నీకు వచ్చింది కదా. కనీసం నువ్వు ఏం చేస్తున్నావు? ఇవాళ అడిగినవా? ముఖ్యమంత్రిని కలిసినవా? రిప్రజెంటేషన్ ఇచ్చినవా? మా బతుకులు మారుస్తామని చెప్పేసి మాట్లాడి ఇవాళ గద్దెనెక్కి ఇదే బల్మూరు వెంకట్ ఇప్పటికైనా ఉస్మానియా యూనివర్సిటీకి వస్తుండా? అంటే ఇదే తిన్మార్ మల్లిగా వస్తుండ కదా. అంటే ప్రెస్ మీట్ పెట్టి అనేక సందర్భాలలో చెప్పిండు, నేను స్వయంగా నేనే పోయి ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ కానీ ఉద్యోగాల విషయంలో అనేక సార్లు చెప్పినా కలిసినా ఆయన సానుకూలంగా అన్న ఒక్కటినన్నా ఇదే తిన్మార్ మల్లిగాడు ఆయన యొక్క ఎలక్షన్ క్యాంపెయిన్లలో మాట్లాడిండు. ఏమని మాట్లాడిండు? నేను ఎమ్మెల్సీగా గెలిచిన 100 రోజుల్లోనే ఈ హామీలు ఈ ఉద్యోగాలు రాకపోతే నేను అడగకపోతే రిజైన్ చేస్తా అన్నాడు ఎమ్మెల్సీ పదవికి. రిజైన్ చేసిండు అన్న వీడు. 1,00,000 మందితోటి నిరుద్యోగులతోటి మీటింగ్ పెట్టి రిజైన్ చేస్తా అని చెప్పిండు. అంటే ఇప్పుడు సస్పెండ్ చేసిన తర్వాత కూడా రిజైన్ చేసి ఎమ్మెల్సీ పదవికి రిజైన్ చేయమను నువ్వు కదా డైరెక్ట్ చెయ్యడు. వాళ్ళకి కావాలి మండలి అంటుండు అన్న, వాళ్ళకి కావాల్సింది ఏంది? మండలిలో కాదన్నా, నువ్వు ఎక్కడన్నా గొంతు తీసుకొని మాట్లాడచ్చు. ఈ సభ్య సమాజంలో ఏదన్నా ఉన్నది నువ్వు మాట్లాడితే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. నేను మాట్లాడేది కూడా రేవంత్ రెడ్డికి తెలుస్తుంది. నువ్వు మండలినే మాట్లాడాను ఏమన్నా ఉన్నదా? లోటపీస్ కానీ నువ్వు సిగ్గు శరమును ఉంటే మా యొక్క శ్రమ వల్ల నీకు వచ్చింది ఎమ్మెల్సీ. నువ్వు రిజైన్ చేయి, చిత్తశుద్ధి ఉంటే నిరూపించుకో, మళ్ళీ ఎలక్షన్లకు పోదాం, మళ్ళీ కొట్లాడు, మళ్ళీ నీకే ఓటేస్తారు కదా. రైట్ అన్న, ఫైనల్గా అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అధిష్టానం అంటే కుర్చీ ఏదైతే ఉందో సీఎం సీటు, దాన్ని అనేక ప్రయత్నాలు చేసి లాక్కోవాలని చెప్పి చూస్తున్నారని అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి స్వయంగా చెప్పిండు. మొన్న ఢిల్లీకి పోయి కూడా మంత్రులు ఎవరు పనిచేయట్లేరు, నేను ఒక్కనే చేస్తున్నా, ఈ పార్టీకి లాభ నష్టాలన్నీ నా వల్లనే వస్తున్నాయని చెప్పిండు. నా సీటు మీద అందరి కళ్ళు ఉన్నాయని చెప్పిండు. నిజంగా ఏమన్నా మార్పులు జరిగే అవకాశాలు ఉంటాయా ఈ 4 సంవత్సరాలలో? ఇవి అన్న వాళ్ళకు వాడు సీటు కాపాడుకున్నట్లు ఉన్న సోయి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆయన పరిపాలన మీద లేదు. దాదాపుగా ఇప్పటికీ 40 సార్లు పోయిండు, ఢిల్లీకి పోయిండు, కానీ తీసుకొచ్చింది 0. ఎందుకు తెచ్చిండు కదా బడ్జెట్ 1,80,000 కోట్లు. ఆయనతో అప్పు తీసుకొచ్చిండు. అప్పు నువ్వు పోయి తీసుకుపోయి అడిగినా నీకు ఇస్తారు. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరైనా తీసుకుపోయి అడిగితే ఆర్బీఐ ఇస్తుంది, ఇంకేమైనా బ్యాంకులు ఇస్తాయి తప్ప వీడు తీసుకొచ్చింది కేంద్రం నుంచి తీసుకొచ్చిన నిధులు 0. ఆయన చేస్తుంది ఒకటి, ఈ తెలంగాణలో కాంగ్రెస్ మరో 50 సంవత్సరాలు రాకుండా చూడాలి, నేను మళ్ళీ బీజేపీకి పోవాలి, ఆల్టర్నేట్ బీజేపీ బీఆర్ఎస్ ఇక్కడ తెలంగాణలో ఉండాలి. ఎవరు బీజేపీకి పోయి? రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఇచ్చిన హామీలు 1,80,000 కోట్ల రూపాయలు నువ్వు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తలేవు అని అంటే అర్థం ఏంది? రేపటి రోజున జనాలకు విశ్వసనీయత కోల్పోతారు కదా కాంగ్రెస్ మీద. అంటే ఒక పక్క రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అంటుంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి బీజేపీలోకి పోతారని మీరు అంటారు. అన్న, మేము బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు మోడీతోటి లొల్లి పెట్టింది బీఆర్ఎస్. అదే బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటైతే కవిత జైలుకు పోదు. గుర్తుపెట్టుకోండి, నేను క్లియర్గా వినండి. బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అయితే కవిత ఎందుకు జైలుకు పోతుంది అన్న? 6-7 నెలలు ఎందుకు ఇబ్బంది పెడతారన్నా? ఇప్పటికి కూడా ఇబ్బంది పెడుతున్నారు కదా అన్న వాళ్ళు బీజేపీ వాళ్ళు. అంత లుచ్చా మాటలు జనాలు ప్రతిదీ గమనిస్తూ ఉన్నారు. ఈ రేవంత్ రెడ్డిను బీజేపీ ఒక్కటి, ఈయనకు సంబంధించిన ఓటుకు నోటు కేసును పక్కా పెట్టుకున్నారు తప్ప వీడు అదంతా రిజర్వ్ అయి ఉన్నది కదా తీర్పు. కాబట్టి వీడు 10,000% రేవంత్ రెడ్డి అనేటోడు బీజేపీలకు 10,000% పోతాడు. ఎందుకు అనంటే కాంగ్రెస్ ను మొత్తం మట్టి కరిపియాలి, ఇక్కడ కనబడకుండా చేయాలి. కాంగ్రెస్ ను కనబడకుండా చేసి ఆయనకు లక్ష్యం ఏంది? కాంగ్రెస్ ను కథం పెట్టి బీజేపీలోకి వెళ్ళిపోయినాను అనుకో, ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ ఉంటది. రేపటి రోజున హామీలు ఇచ్చిన కాంగ్రెస్ నే వాడు పోయి తిడతాడు బీజేపీలో. అంతే, నాకు ఏం చెయ్యలేదు, నాతో ఏం చేపియలేదు, నేను ఇస్తా అన్న కూడా కాంగ్రెస్ వాళ్ళు ఆపిర్రు, నేను ఇస్తా అన్న రాహుల్ గాంధీ ఆపిండు. రేపటి రోజున నేను మంచి చేద్దాం, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మంచి చేద్దామన్నా రాహుల్ గాంధీ నన్ను చేయనీయలే అని చెప్పేసి ఆడే పోయి బీజేపీ నుంచి మాట్లాడతారు. ఇది రాసి పెట్టుకొని గుర్తుపెట్టుకోండి.